కువైట్ కు మా ఆయన ఎప్పుడు వచ్చారని చాలా మంది అడిగారు. ఈ రోజు మా మేడం ఏం చేసిందో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అక్క మీ ఆయన ఇండియా నుంచి కువైట్ కి ఎప్పుడు వచ్చారని చాలా మంది అడుగుతున్నారు. ఇదిగో ఈ రోజు మా మేడం టికెట్ డబ్బులు అయితే ఇచ్చారు. ఇండియా నుంచి కువైట్ కి రావడానికి టికెట్ ఎంత అవుతుందో మీకు తెలుసా? కామెంట్ లో చెప్పండి చూద్దాం. కువైట్ ఇంట్లో పని చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కువైట్ ఇంట్లో పనిచేసే వాళ్ళకి 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రాను పోను టికెట్ కూడా వాళ్ళే ఇచ్చారు. కువైట్ వాళ్ళు మంచి వాళ్ళైనా కఠినంగా ఉన్న వాళ్ళైనా సరే 2 సంవత్సరాలు పూర్తయిందంటూ ఇదిగో మా ఆయనకి ఇచ్చినట్టు అందరికి ఇచ్చారన్నమాట. అంతేకాదు ఫ్రెండ్స్, మనకి ఇంట్లోనే ఫుడ్ ఉంటుంది, జీతం ఉంటుంది. మన సొంత ఖర్చులు అంటే ఫోన్ కార్డుకు మనకు కావాల్సిన చిన్న చిన్న వస్తువులకే ఎక్కువగా ఖర్చు పెడుతుంటాం అన్నమాట. కువైట్ ఇంట్లో పనిచేసే వాళ్ళకి కష్టాలు ఉన్న కొన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ రోజు మా ఇంట్లో వంట చూడండి, చికెన్ క్యారెట్ పులావ్ ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి, చూస్తేనే తినాలనిపించేలా. కానీ నా లంచ్ మాత్రం చాలా సింపుల్ గా ఉంది ఫ్రెండ్స్. కువైట్ ఇంట్లో రోజు చికెన్ మటన్ తింటూ ఉంటాం కదా, అందుకే ఈ రోజు ఒక చిన్న చికెన్ పీస్ అయితే వేసుకున్నా, ఒక పచ్చిమిరపకాయతో నా లంచ్ అయితే తింటున్నాను అనమాట. ఇదే ఫ్రెండ్స్ కువైట్ ఇంట్లో పనిచేసే మన జీవితం. కష్టం ఉంటుంది కానీ మన కుటుంబం కోసం అన్ని భరిస్తూ ముందుకెళ్తాం. మీకు కూడా ఇలాంటి అనుభవం ఉంటే కామెంట్ లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.